నమస్తే వైఎస్ జగన్ టీవీ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తా విశేషాలు। అనంతపురం నగర పార్టీ అధ్యక్షులు శ్రీ చింతా సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అక్రమ కేసులు బనాయించడం జరుగుతుంది మన అందరికీ తెలిసిన విషయమే। చిన్న కార్యకర్త నుంచి పెద్ద కార్యకర్తల వరకు అరెస్టులు చేయడం జరుగుతుంది। ఈ రోజు అనంతపురం నియోజకవర్గంలో అనంతపురం నగరంలో మరీ విచిత్రంగా దీంట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు సంబంధించిన నాయకులు ఎందుకు ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు అని ఆలోచిస్తే స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీని ఎదుర్కోలేక వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అనంతపురం నగర పార్టీ అధ్యక్షులు శ్రీ చింతా సోమశేఖర్ రెడ్డి అన్నారు। ఈరోజు అనంతపురం నియోజకవర్గంలో అనంతపురం నగరంలో మరీ విచిత్రంగా దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎందుకు ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారని ఆలోచిస్తే స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలను భయభ్రాంతులు గురి చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థానిక సంస్థల్లో ఎదుర్కొనే ధైర్యం లేక లేదు ఈ 16 నెలల్లో వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి ఏదేని చెప్పుకోలేక ఈరోజు పూర్తిగా కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది। ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు వీటన్నిటినీ కూడా ప్రయోగించడం జరుగుతూ ఉంది। ఎందుకంటే ఈరోజు మేము ఎందుకు ఈ రకంగా చెప్తున్నామంటే ఈరోజు చూసాము దీంట్లో పోలీసులకు కూడా ఒక విచిత్రమైనటువంటి వాదన, విచిత్రమైనటువంటి వాళ్ళ ఆలోచన। ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంటే పోలీసు వాళ్ళకి ఈరోజు ఎలా ఉందంటే మీకు అధికారం లేదు కదా, మీకు అధికారం లేదు కాబట్టి అధికార పార్టీ నాయకులు ఏ రకంగా చెప్తే ఆ రకంగా మా అధికారాన్ని ప్రయోగిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు పోలీసు వాళ్ళు। ఈరోజు మా పార్టీ నాయకుడు కృష్ణమూర్తి గారిని స్టేషన్ బెయిల్ ఇస్తాము, మీరు స్టేషన్కి వచ్చి నోటీస్ తీసుకోండి అని చెప్పి నమ్మబలికి ఈరోజు అక్రమ కేసులో ఇరికించి రిమాండ్కి పంపించడం జరిగింది। రకాల కార్యక్రమం చేపడితే రామ్నగర్లో కవింపు చర్యలకు దిగి అక్రమంగా మా పార్టీ కార్యకర్తలపైన కేసు పెట్టడం జరిగింది। ఇంకా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక విచిత్రమైనటువంటి కేసులు కానీ విచిత్రమైనటువంటి ఆలోచనలు కానీ అనంతపురం పోలీసు వారికి అవసరం। ఎందుకంటున్నాం ఈ మాట అంటే మన రోజుల పాత్రలో ఒక కుటుంబానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకైనా, టీడీపీ కార్యకర్తలకైనా, జనసేన కార్యకర్తలకైనా, బీజేపీ కార్యకర్తలకైనా కుటుంబం అనేది ఉంటుంది। కుటుంబంలో సమస్యలు రాకుండా ఉండవు, సమస్యలు వస్తాయి। వాళ్ళు ఏదో ఒక పెళ్లి విషయంలో గొడవ పడితే దాన్ని కూడా పార్టీలకు ఆపాదించే ప్రయత్నం చేస్తాం। ఇప్పుడు ఎట్లయిందంటే అనంతపురంలో ఎవరైనా భార్య భర్త కొట్లాడుకుంటే కూడా భార్యని టీడీపీ చేసి ఇక్కడ కారణం చేసి కేసు పెట్టేటువంటి పరిస్థితి ఉంది। వైసీపీ అయినా మా అధికారం 5 ఏళ్ళే, కానీ మేము అనంతపురం పోలీస్ శాఖ వారికి విన్నవిస్తా ఉన్నాం, అయ్యా అక్రమ కేసులు పెట్టకుండా ఎక్కడా న్యాయం జరగని చోట ఆఖరికి పోలీస్ స్టేషన్ పోతే న్యాయం జరుగుతుంది అని చెప్పేసి మనం పోలీస్ స్టేషన్ ఆశ్రయించే ఆనవాయితీ ఉంది।